ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి హయగ్రీవుడికి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో చంద్రుడు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం తెలుసుకుని ఆచరిస్తే సత్ఫలితాలు మనం పొందగలమో అటువంటి విధానంలో మన యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైన కాలం. ఎంచేత అంటే చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే ఆలోచనలు చేస్తారు. అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంలో ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి ఫలితాలా అంటారు, కొద్దిగా ఆలస్యం అవుతాయి. సరే, మరి కర్కాటక రాశి వారికి గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతాయి. అయితే మరి ఈ కర్కాటక రాశి వారికి మనం చంద్రుడి యొక్క బలం ఈ వారం ఉండడం వల్ల ఆత్మవిశ్వాసము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, నూతనమైన ప్రయత్నాల్లో కొంత అనుకూలత, దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వాటిల్లో ఆలోచనలు, ఈ విధంగా కొంత మీకు ప్లస్ పాయింట్ అవడం ద్వారా కొంత అనుకూలమైన మార్పులు ఉంటాయి. తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఉన్న వాటిని మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొని ముందు కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా రెండవ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఇంకా స్వతంత్ర వృత్తుల వారు అంటే చేనేత వృత్తులు, సంచార వృత్తులు, న్యాయవాదులు, వైద్యులు, ఇలా ఆయా వృత్తులు చేసేవారికి ఈ వారం కాస్త బెటర్గా ఉంటుంది. అంటే గతం కంటే ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా వ్యాపారాత్మకపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం పర్వాలేదు. అయితే ఈ రాశి వారి సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన చేయాలి. నవగ్రహాలు సామాన్యంగా ఉన్నప్పుడు శివారాధన చేయడం కానీ నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా సత్ఫలితాలను ఇస్తుంది. తప్పకుండా చెయ్యండి, మంచి జరుగుతుంది.